దట్టమైన దండకారణ్యం, అడవి బిడ్డల ఆత్మగౌరవ వేదిక, కోట్లాది మంది భక్తజనం ఒకే మాటగా ఒకే బాటగా సాగే అద్భుత ఆధ్యాత్మిక సంగమం. అదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అయితే ఇంతటి ప్రాశస్త్యం పొందిన ఈ జాతర వెనుక ఓ వీరోచిత చరిత్ర దాగి ఉంది. ఆ చరిత్రను తెలుసుకోవాలంటే ముందుగా మనం ఈ అడవి పుత్రులైన కోయిల మూలాల్లోకి వెళ్లాలి. తెలంగాణలోని ములుగు జిల్లా తాండ్వాయి అడవుల్లో జరిగి ఈ మహాకృతువు వెనక కొన్ని వందల ఏళ్ల వీరగాథ ఉంది. అది 13వ శతాబ్దం కథ. ఓరుగల్లును ప్రతాపరుద్రుడు పాలిస్తున్న కాలం. తీవ్రమైన కరువుతో మేడారం అల్లాడుతున్న వేళ కట్టలేకపోయిన పన్ను కోసం కాకతీయ సేన అడవి బిడ్డలపై దండెత్తాయి. తమ ఆత్మాభిమానం కోసం మేడిరాజు అల్లుడు పగిడిగిద్దరాజు కుమార్తె సారలమ్మ వీరోచితంగా పోరాడారు. జంపన్న సంపంగి వాగులో దూకి తన ప్రాణాలు అర్పించగా ఆ వాగు జంపన్న వాగుగా మారింది. చివరికి సమ్మక్క యుద్ధంలోకి దూకింది. చంకన పసిబిడ్డ చేతిన త్రిశూలం పట్టి కాకతీయ సైన్యాన్ని గజగజలాడించింది. శత్రువుల వెన్నుపోటుతో గాయపడిన ఆ తల్లి చిలకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైపోయింది. ఆ తల్లే నేడు కోట్లాది మందికి ఆరాధ్య దైవమైంది. మేడారంలో విగ్రహాలుండవు, గుడులు ఉండవు. కేవలం వెదురు కర్రలతో అలంకరించిన గద్దెలు మాత్రమే ఉంటాయి. ఇక్కడిచ్చే కానుకలు బంగారం అంటే స్వచ్ఛమైన బెల్లం. తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవారుకు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు భక్తజనులు. 2 సంవత్సరాలకి ఓసారి జరిగి ఈ జాతరను తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం కోయి వంశీలైన పూజారులే ఇక్కడ సర్వస్వం. పోయిల, సిద్ధబోయిన, పెనక వంశీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కృతును నిర్వహిస్తారు. సమ్మక్కను కుంకుమ భరణ రూపంలో గద్దెపైకి తీసుకొచ్చే ఈ ఘట్టం భక్తులకు పూనకాలు తెప్పిస్తుంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మ గద్దెకు చేరుతుంది. 2వ రోజు సమ్మక్క తల్లి రాకతో జాతర పతాక స్థాయికి చేరుతుంది. ఈ సమయంలో కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నత అధికారులు సైతం గాలిలో కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. 3వ రోజు కోట్లాది మంది దర్శనం. 4వ రోజు దేవతల వన ప్రవేశంతో ఈ మహాకృతు ముగుస్తుంది. 1996లో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతర నేడు యునెస్కో సైతం గుర్తించే స్థాయికి చేరింది. కోట్లాది మంది భక్తులతో అడవి మొత్తం జనారణ్యంగా మారుతోంది. ఇది కేవలం వినోదం కాదు, నియంతృత్వంపై సామాన్యుడు సాధించిన విజయం. ప్రకృతికి మనిషికి ఉన్న విడదీరాని బంధానికి సాక్ష్యం ఈ మేడారం. కేవలం 1500 మంది కోయిదరులతో మొదలైన ఈ ప్రస్థానం నేడు కోట్ల భక్త జన సందోహంగా మారనున్నది. రాష్ట్రంలోని సగం ఆర్టీసీ బస్సులను మేడారం వైపు మళ్లించినా సరిపోవని జనం చెప్తుంటే అర్థం చేసుకోవచ్చు ఈ జాతర స్థాయి ఏంటో. ఈ అద్భుత ఆధ్యాత్మిక సంగ్రామం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తాగునీరు, శానిటేషన్ ఇలా ప్రతి ఒక్కటి సిద్ధం చేసింది. ఇన్ని సౌకర్యాల నడుమ భక్తులు ఎప్పుడెప్పుడు ఆ తల్లులను దర్శించుకోవాలని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం ఈ జాతర జరిగే తేదీలను అధికారికంగా ప్రకటించింది. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర 2026 జనవరి 28, 29, 30 మరియు 31 తేదీల్లో అట్టహాసంగా జరగనున్నాయి.